నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ లేపాక్షి ఈ పేరు వినగానే చాలా మందికి మనసులో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ప్రధాన శైవ క్షేత్రంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన లేపాక్షి యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. అంతేకాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఇతిహాసాల్లో దీని ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. నేటికి అనేక మంది భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన లేపాక్షి దేవాలయం గురించి ఫోర్సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుడి నిర్మాణానికి ముందు ఆ ప్రాంతమంతా పెద్ద కొండ ప్రాంతంగా ఉండేదిట. ఈ కొండను కూర్మాగిరి తాబేలు కొండ అని పిలిచేవారని ఇప్పుడిక్కడి గుడిలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు తెలిపారు. రామాయణం ప్రకారం రావణాసురుడు సీతను అపహరించుకుని వెళుతుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలములో పడిపోయినట్లు ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువుని చూసి జరిగిన విషయం తెలుసుకుని తర్వాత ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షి అని ఉచ్చరిస్తాడు. లేపక్షి అను పదమే క్రమక్రమంగా లేపాక్షి అయినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీ కృష్ణదేవరాయలు 1529 వరకు పరిపాలన చేశారు. ఆయన చనిపోతూ ఆయన రాజ్యాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. హంపి, విజయనగరము, చంద్రగిరి, పెనుగొండ, గండికోట అని. ఆ పెనుగొండ ఆస్థానం చేరిండేదే ఈ లేపాక్షి దేవాలయం. కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు అచ్యుత దేవరాయలు రాజుగా ఉన్నప్పుడు విరూపಣ್ణ కోశాధికారిగా పనిచేస్తూ ఉంటారు. సుమారు 1538లో ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. విరూపಣ್ಣకు 2 పిల్లలు సంతతి. పుట్టుకతో మూగుతనం, మాటలు రాకుండా ఉంటుంది. ఆయన కాశీ వెళుతూ ఒకరోజు ఇక్కడ పడుకున్నాడు. ఆయన స్వప్నంలో వీరభద్రస్వామి చెప్పినారు, 48 రోజులు నన్ను సేవ చేసుకుంటే నీ బిడ్డలకు నోట మాటలు వస్తాయని చెప్పారు. విరూపಣ್ణ గారు ఇక్కడే ఉంటూ స్వామి సేవ చేసుకున్నాక తన బిడ్డలకు నోట మాటలు వచ్చినాయి. అప్పుడు నేను ఎక్కడో ఎందుకు వెళ్ళాలి, నా ఇలవేల్పు ఇక్కడే ఉన్నాడు కదన్న భావనతో కులదైవమైన వీరభద్రస్వామి విగ్రహాన్ని ఎత్తుగా ప్రతిష్ఠించి స్వామివారికి గర్భగుడి కట్టినారు. ఇక ఈ గుడికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం అచ్యుతారాయులు కాలంలో కోశాధికారిగా కొనసాగిన విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తి చేస్తాడు. కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విరూపన్న వ్యతిరేకులు ఈ విషయం చెబుతారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని 2 కళ్లను తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరికొట్టాడట. అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై నుండే ఎర్రటి గుర్తులను స్థానికులు ఇప్పటికీ చెబుతుంటారు. అలా లోప అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. ఈ కొండపైన మొట్టమొదటిగా వీరభద్రస్వామి పక్కన స్వయంభూ విగ్రహం ఉద్భవమూర్తి గవీ వీరభద్రస్వామి అని మొట్టమొదటిగా వెలిసినారు. తర్వాత త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని తీసుకెళుతూ ఉంటే రావణాసురుడికి జటాయు పక్షికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రావణాసురుడు జటాయు పక్షి యొక్క 2 రెక్కలు విరిచేస్తారు. ఆ పక్షి ఈ కొండపైన పడి శ్రీరామజపం చేస్తూ ఉంటుంది. సీతాదేవిని వెతుక్కుంటూ వస్తున్న శ్రీరామచంద్రుడు పక్షిని చూసి లయపక్షి అని మోక్షం ఇచ్చినారు. అదే కార్యక్రమేణా లయపక్షి వెళ్ళి లేపక్షి లేపాక్షి అని గ్రామానికి పేరు రావడం జరిగింది. ఇక లేపాక్షి బసవేశ్వరుని విషయానికొస్తే ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇచ్చట గుట్ట వంటి ఏకశిలను బసవేశ్వరుడుగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవుడు బహుకొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ గుడిని ఉద్దేశించి లేపాక్షి రామాయణము అనే హరికథ ఉంది. పాతకకు మించి శిలాస్తంభాలు అనగా శిలాస్తంభాలు 4 వైపులా చక్కగా శిల్పాలతో చెక్కినవి బహుముచ్చటగొలిపే మండపం ఏర్పరిచేలా ఉన్నాయి. ఇలాంటి మండపం ఇతర చోట్ల సామాన్యంగా కనిపించదు. 4 కాళ్ల మండపం విజయనగరపు ఆలయాల్లో దేవాలయానికి బయట కనిపిస్తుంది.
కానీ ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది. లేపాక్షి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. విరూపన్న నాయక, వీరన్న నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండేవారు. ఈ ఊరి పక్కన కూర్మగిరిపై శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేదట. ఋషులు అరణ్యంలో తపస్సుకొచ్చి ప్రశాంతంగా దేవుణ్ణి కొలిచేవారట. ఇక్కడికి 200 మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తున పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరు బయట ఉంటుంది. చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరంగా ఉంటుంది. దాదాపు 5000 సంవత్సరాల క్రిందట అగస్త్యుల వారు దక్షిణ కాశీయాత్ర వెళుతూ ఇక్కడ ప్రశాంతమైన స్థలమని భావించి ఇక్కడ తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత ఆయన నిర్ణయం ఏమంటే, పూర్వంలో మనవాళ్ళు గొడవ పడేవాళ్ళు, మాకు శివుడు గొప్ప, లేదు మాకు విష్ణువు గొప్ప అని. అయితే అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివకేశవులకు భేదం లేదని చెప్పి పాపనాశేశ్వరుడి పేరుతో శివాలయము, రఘునాథ స్వామి పేరుతో విష్ణు ఆలయం, ఇద్దరిని ఒకే చోట ఎదురెదురుగా ప్రతిష్ఠ చేస్తూ వారు కూర్చొనే పీఠాన్ని మార్పిడి చేశారు. శివుడు ఉండవలసిన పానవట్టం పైన విష్ణువుని ప్రతిష్ఠించారు, విష్ణు ఉండవలసిన కమలం పైన శివుని ప్రతిష్ఠించినారు. ఇది లేపాక్షిలో విశేషంగా ఉన్నటువంటిది, మరెక్కడ కూడా లేదు. భక్తాదులకు ప్రత్యేక దర్శనం. లేపాక్షి శిల్పకళా వైభవం గురించి మాటల్లో వివరించలేనంతగా ఉంటుంది. చూసేందుకు 2 కళ్ళు చాలవన్నట్లు ఇక్కడి శిల్పకళా వైభవం కనువిందు చేస్తుంది. వీరభద్రస్వామి గర్భగుడిలో 7 నుంచి 8 అడుగుల విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ గర్భగుడి చుట్టూ 8 లింగాలను నిర్మించారు. స్వామివారికి కుడివైపున దేవుని మూల నవగ్రహాలను నిర్మించారు. భారతదేశంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ఒకటిగా ఉండడం విశేషం. ఆలయం వెలుపల సీతమ్మవారి పాదం మనకు దర్శనమిస్తుంది. ఇందులో నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎంత కరువు వచ్చినప్పటికీ సీతమ్మవారి పాదంలో మాత్రం నీరు ఏనాడు ఆగిన పరిస్థితి లేదు. అనేక మంది ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ సీతమ్మవారి పాదం గుండా వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేకపోయారు. లేపాక్షిలో నిత్యం పూజలందుకుంటూ ప్రపంచ యాత్రికులను ఆకర్షిస్తుంది లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయంలో అత్యంత పురాతనమైన శిల్ప సంపదను వీక్షించడానికి దేశ నలుమూలల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా శని ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో చెక్కిన శిల్ప సంపదతో పాటు ఆలయ పైభాగంలో ఎంతో గొప్పగా వేసిన పురాతన రంగులు ఆకట్టుకుంటాయి. పురాతన పెయింటింగ్స్ ను గమనిస్తే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అంశాలు, సీతా స్వయంవరంతో పాటు పురాణాల గురించి అనేక చిత్రాలను ఆలయ పైభాగంలో మనం చూడవచ్చు. ఇక్కడ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునే మరో విశేషమేమిటంటే, కింది నుంచి మనం ఏ వైపు నుంచి చూస్తే పైనున్న చిత్రాలు మనకు మనల్నే చూస్తున్నట్లు కనిపిస్తాయి. ధ్వజస్తంభం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు నాట్య మండపం కనిపిస్తుంది. ఈ వీరభద్ర నాట్య మండపము దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులొస్తుంటారు. పెద్ద పెద్ద రాతి స్తంభాలపై ఏకశిలా విగ్రహాలు ప్రతి చోట మనకు దర్శనమిస్తాయి. అత్యంత వైభవంగా ఈ నాట్య మండపాన్ని నిర్మించారు. ఈ నిర్మాణం గొప్పతనం తెలియాలంటే ఇది చూడండి. దాదాపు 1 టన్ను బరువు కలిగిన వేలాడే స్తంభమిది. నేలకు ఏమాత్రం మానకుండా మండపాన్ని కాపాడుతుంది.
ఈ వేలాడే స్తంభాన్ని బ్రిటిష్ పాలకుల కాలంలో నాటి ఆర్కిటెక్టులు తెలుసుకునే ప్రయత్నంలో వేలాడే స్తంభం కాస్త ఒక పక్కన నేలకు తాకింది. ఆలయానికొచ్చే భక్తులు, పర్యాటకులు ఈ విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీరు చూడండి, వేలాడే స్తంభం కింద నుంచి ఒక బట్టను ఈ సందర్శకులు ఏ విధంగా అటు నుంచి ఇటు దాటిస్తున్నారో ఇది నాటి నిర్మాణ ప్రత్యేకత. ఇది 70 స్తంభాల నాట్య మంటపము. 70 స్తంభాల నాట్య మంటపంలో మామూలుగా నాట్యము అంటే ఒక కాలు కింద పెట్టి మరొక కాలు పైకెత్తి నాట్యం చేస్తారు. అదేవిధంగా నాట్య మంటపంలో ఏదో ఒక స్తంభాన్ని వితౌట్ సపోర్ట్గా నిలబెట్టాలని ప్లాన్ చేసి ఈ స్తంభాన్ని కింద ఆధారం లేకుండా నిలబెట్టినారు. 1902లో బ్రిటిష్ ఇంజనీర్ హామిల్టన్ దేవాలయం చూడడానికని వచ్చినారు. ఇంత బరువైన స్తంభము నేలకు తాకకుండా ఉంది. భవిష్యత్తులో భూకంపం లాంటివి వచ్చినప్పుడు ఇదేమైనా పడిపోతుందో ఏమో, ఏమైనా చేసి దీన్ని కింద కూర్చోబెట్టాలని ఐరన్ రాడ్స్ తెప్పించి ఆ పిల్లర్ను కొద్దిగా కదిలించినారు. ఆ కదిలించినప్పుడు పిల్లర్ ఒకవైపు వరిగి కొద్దిగా నేలకు తాకింది. పైన కొన్ని పీసులు కదిలినాయి. అంటే దీనిని కొద్దిగా కదిలిస్తే ఇవన్నీ కదిలినాయి. మొత్తం కదిలిస్తే నాట్య మంటపం అంతా కూడా పడిపోతుంది. మొత్తం నాట్య మంటపం స్తంభం పైన ఆధారపడి ఉన్నదని అంతటితో వదిలేశారు. ఇప్పటికీ మనము ఒక మూల కూర్చోంది, 3 మూల గ్యాప్ ఉండేది చూడొచ్చు అన్నమాట. ఇక ఈ గోడపై నాటి శిల్పి గొప్పతనం ఎంతటితో చెప్పేందుకు ఈ బొమ్మను చూడండి. ఒకే జంతువు, శరీరం ఒకటే, తలలు 3 తలల్లో 2 తలలు కనిపించకుండా దాచిపెడితే ఆ జంతువు ఒక భంగిమలో దర్శనమిస్తుంది. మరో 2 తలల్ని దాచిపెడితే మరో భంగిమలో, అలా 3 రకాల భంగిమల్లో కనిపిస్తుంది. అంటే వేరువేరుగా ఆ జంతువు నిల్చున్న సమయంలో తీసిన ఫోటో మాదిరిగా కనిపిస్తుంది. ఒకే జంతువు 3 రకాలుగా ఫోజులిచ్చినట్లు చెక్కిన నాటి శిల్పి గొప్పతనం ఇక్కడ కనిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. అత్యంత గొప్ప శిల్పకళా నైపుణ్యంతో చెక్కిన నందీశ్వరుడు లేపాక్షి ఆవరణలోకి ప్రవేశించగానే కుడివైపున మనకు దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా గుర్తింపు పొందింది. మరో విశేషమేమిటంటే సాధారణంగా ఏ నందీశ్వరుని విగ్రహమైనా ఒక పీఠం మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. కానీ లేపాక్షిలోని బసవన్న మాత్రం ఎలాంటి పీఠం మీద కూర్చోకుండా సాధారణ నేలపైన ఏ విధంగా కూర్చుంటుందో అదే విధంగా ఇక్కడి నందీశ్వరుని విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసిన దాంట్లో లేపాక్షి నంది చాలా పెద్దది. మొట్టమొదటిది లేపాక్షి, సెకండ్ తంజావూరు, థర్డ్ మైసూరు, ఫోర్త్ బెంగళూరు, ఫిఫ్త్ యాగంటి అని చెప్పినారు. మొట్టమొదటి నంది లేపాక్షి నంది చాలా పెద్దది. వీళ్ళు నంది చూస్తూనే నంది చూడడానికి ఎంత పెద్దది అంటారు, చూడడానికి చిన్నదిగా ఉంది అంటారు. కానీ వాళ్ళ కొలతలు ఏమంటే అన్ని చోట్ల కూడా పీఠము పైన నంది ఉంటుంది. మీరు లేపాక్షిలో చూసినట్టయితే పీఠం అనేది కనబడదు, మొత్తం భూమిలో నుంచే నంది ఉంది. ఆ ఎత్తు, వెడల్పు ఇవన్నీ ఉండేది లేపాక్షి నంది చాలా పెద్దది. వేరే చోట్ల పీఠం పైన ఉంటుంది, ఇక్కడ పీఠం లేకుండా ఉంది. ఇది విశేషం. భారీ 7 పడగలు కలిగిన నాగ సర్పము శివలింగాన్ని చుట్టినట్లుండే భారీ విగ్రహం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత. ఆలయ ఆవరణలో విలక్షణమైన రాతి శిల్పంతో చెక్కిన వినాయక విగ్రహము మరో ఆకర్షణగా నిలుస్తుంది. వినాయకుడు తన తొండాన్ని ఎడమ వైపుకు వంచి ఉండడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మనం ఇప్పుడు చూస్తున్న ధర్మవరం, ఇతర పట్టు చీరలపై కనిపించే డిజైన్లు 500 ఏళ్ల క్రితమే నిర్మితమైన ఆలయ ఆవరణలో కనిపించడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చూశారుగా, ఇది లేపాక్షి విశిష్టత. శిల్పకళలోనూ మేటి, సాంకేతికతలోనూ మేటి, ఇతిహాసాల్లో చోటు, రాయల కాలంలో ప్రసిద్ధి. ఇప్పటికీ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి వీలు చూసుకుని దర్శించుకోండి.